ఈ ఉప్మాలోకి ఏరుశనగలు పచ్చడి అంటే చాలా బాగుంటుంది. ఇలా వేపేసుకున్నాను, ఏరుశనగలు పక్కన పెట్టేసుకుని నూనె వేపేసుకోవాలి. ఇలా అప్పుడప్పుడు అవుతుంటది, గ్యాస్ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇలా దోరగా వేపుకోండి. దోరగా వేపుకుంటే చాలా బాగుంటుంది. ఈ పక్కన నీళ్ళు పెట్టేసుకోండి. నీళ్ళు పెట్టేసుకున్నాం, నీళ్ళు మరుగుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఉప్మా వెంటనే ఇలా చిటికి ఎత్తులోకి అయిపోద్ది ఉప్మా ఉండడం. చూద్దరు కానీ నేను ఎలా వండుతాను. ఎమ్మి ఉప్మా, వదినోక ఉప్మా. ఇది మన అమ్మమ్మల కాలం నాటి ఉప్మా అన్నమాట. మీరే చూద్దరు కానీ ఎలా ఉంటుందో. దింపేసి కొంచెం అయిపోతే అప్పుడు పక్కన ఎడుశనగలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుని ఆడేసుకుంటే సరిపోద్ది. తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. చట్నీ ఏం చేసినా సరే తాలింపు పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలాంటిది ఒకటి కొనుక్కోండి, పోపుల డబ్బా కింద పనిచేద్ది. స్టీల్ అయినా పర్లేదు, ఇలాంటివి మనం పసుపు కుంకుమ వేసుకుంటాం కదా, అలాంటి డబ్బా అయినా పర్లేదు. ఇలాంటిది కొనుక్కున్నారనుకో అన్ని ఓ దాంట్లో ఉంటాయి. ఆవాలు, పచ్చెనగపప్పు అన్ని ఓ దాంట్లో వేసుకోవచ్చు. చూడండి, ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, నేను కొంచెం ఎక్కువ వేస్తాను. శనగపప్పు ఎక్కువ వేస్తాం మాకు ఉప్మాలో. కొంచెం శనగపప్పు అయిపోద్ది ఉప్మా 2 నిమిషాలు. ఇది అప్పుడే అయిపోయింది అన్నట్టుగా ఉండదు ఉప్మా. ఇప్పుడు కరివేపాకు, కారం ఉండదని అనుకుంటున్నారు కదా, చూపిస్తా. ఎండుమిరగాయలు మన కారానికి సరిపడగా వేసుకుంటాం. తక్కువ కాలితే తక్కువ, ఎక్కువ కాలితే ఎక్కువ. ఇలా చిన్న చిన్న ముక్కలతో చేసుకోండి, ఉప్మాలో తినడానికి బాగుంటాయి. అంతే, ఉల్లిపాయ కట్ట అవసరం లేదు. చాలా బాగుంటుంది ఉప్మా. ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ చేయండి. మీరే అంటారు చాలా బాగుంది అక్క ఉప్మా అని. వేగిపోయినాయి పోపులు వేగిపోయినాయి. పోపులు వేగిపోయాక నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు పోస్తాను. ఇప్పుడు ఉప్పు. ఉప్మా మాత్రం బాగా చిన్న మంట మీద ఉడకాలి. ఈ ఉప్మా ఉప్పు వేసాను, సరిపోనంత ఉప్పు వేసాను. ఒకసారి ఇలా చూసారా, ఉల్లిపాయ కానీ ఏమి ఉండదు, ఓన్లీ ఎండుమిరగాయలు ఇవే ఉంటాయి. కానీ అదిరిపోద్ది అన్నమాట ఉప్మా. పెట్టేస్తా. నేను మూత పెట్టేస్తాను, నూకేసినాడు మళ్ళీ చూపిస్తాను.
ఉడికాక కూడా చూపించాను, ఎలా పొత్తులా ఉడకాలో మీకు చూపించాను. నీళ్ళు ఉద్యమనిగా వేసానైతే అని అనుకుంటున్నారు కదా, నాకు ఉద్యమనిగా అలవాటు కాబట్టి వేసుకుంటున్నాను. అదే మీరు వండుకోవాలంటే ఒక గ్లాసు నూకైతే ఇలాంటి గ్లాస్ ఒకటి అనుకోండి, ఒక గ్లాసు నూక అనుకో, 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. 2 గ్లాసులు వేసుకుని కొన్ని మళ్ళీ 2 గ్లాసులు వేసుకున్నాక కొన్ని నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే నీళ్ళు మరగాలి కదా, మరిగాక ఆ నీళ్ళు తరిగిపోతాయి కదా, నీళ్ళు ఈ కొన్ని నీళ్ళు తరిగిపోతాయి. అప్పుడు నూక వేసుకుంటే కరెక్ట్గా ఉడుతుంది. నాకు అలవాటు కాబట్టి నేను మ్యాక్సిమం ఉద్యమనిగా వేసేస్తాను. నూక నాకు తెలుసు కాబట్టి సరిపోతుంది. మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది చూసారా, ఇలా మరగాలి. ఇలా మరిగాక ఒకసారి ఉప్పు చూసుకోండి. నేను పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఉప్పు చూద్దాం. నాకు ఉప్పు చూడడం కూడా రాదు. ఇప్పుడు ఉప్పు చూడాలి, కొంచెం ఉప్పు పడుతుంది. ఉప్పు వేసి ఇప్పుడు నూక వేసేది. నూక వేపేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నారంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా చేసుకొని ఎలా అంటే అలా చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని వేపేసి ఒక డబ్బాలో వేసుకున్నారనుకో, పొత్తులా ఎలా ఉడుకుతుందో. ఇందులో అడిగిన మాడు ఉంటది కదా, అది చాలా బాగుంటది. చిన్న మంట మీద ఉడకనివ్వాలి. చిన్న మంట మీద ఉడికితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మాడుతుంది అడిగింది, ఆ మాడు చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మామూలుగా ఉండదు. మీరు ఎవరైనా తిని ఉంటే కనుక చెప్పండి. ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకుని ఇంకా అప్పుడైపోలే ఉడుకుద్ది. దీని మీద మూత పెట్టేస్తే చిన్న మంట పెట్టేసాం అనుకోండి, ఆ నీళ్ళు అలా ఉడికిపోద్ది. ఉడికాక మళ్ళీ చూపిస్తాను. ఇది ఇలా చూసారా ఎంత పొత్తులా ఉడికిందో. ఇలా పొడి పొడిలా ఆడుతూ ఉండాలి ఉప్మా ఎప్పుడు. చూసారా ఎంత పొడి పొడి ఆడుతూ ఉందో. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారా ఇలా పొత్తులా ఉడికింది. చూసారా దగ్గర చూపిస్తాను. అయిపోయింది. ఇదో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చడి తాలింపు ఆ పప్పు డబ్బు కొంచెం నూనె, ఎంత అక్కల నూనె సరిపోతుంది. 2 ఆవాలు, జీలకర్ర, ఇదో శనగపప్పు బాగుంటుంది, మినపప్పు అంతే. మెరగాయ దీంట్లో హైలైట్ ఏంటంటే కరివేపాకే. చాలమ్మా. ఇందులో తాలింపు చాలా బాగుంటాయి. శనగలు పచ్చడి తాలింపు వేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది. అసలు
చట్నీ వేసి ఇప్పుడు నీళ్ళు వేసాడు. చూసారా? పాడవదు చట్నీ, బేగా పాడవదు. తాలింపు వేసుకోవడం వల్ల ఏంటంటే చట్నీ పాడవదు. ఇప్పుడు తినేయడమే ఆలోచన. చట్నీ ఉప్మా ఎమ్మి ఎమ్మి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. మీరు వండుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి. బాగుందక్క అని మీరే అంటారు. అంటాను. బాయ్.